ఒక ఊరిలో తిమ్మారెడ్డిపల్లి అనే గ్రామంలో ఒక రైతు తన భార్యతో నివసిస్తూ ఉంటాడు. అయితే ఆ ఊరిలో వర్షాలు పడడం, ఆ నేల కూడా ఎర్రటి మట్టి నేల. వర్షాలు పడితేనే బాగా పండుతాయి. అయితే నీళ్ళు ఉండవు ఆ ఊరిలో. అయితే ఎండని నేల, ఎంత నీళ్ళైనా లాగేసుకుంటుంది, కానీ పొలాలకి తాగడానికి వాడుకోవడానికి ఇవ్వదు. భార్య ఏంటండి పొలానికి వెళ్ళొచ్చారా అంటాడు. అవును, కానీ వర్షాలు లేవు, పంటలు బాగా పండట్లేదు, తాగడానికి కూడా. గ్రామ పెద్దలకి ఎంత చెప్పినా కానీ వింటలేదు. ఎలాగ మన కష్టాలు తీర్చుకో అర్థం కావట్లే. వెలుగుని ప్రాజెక్ట్ ఏమైనా చేస్తారేమో అంటే చెయ్యట్లేదు. మనకు నీళ్ళు ఎలా వస్తాయి, మన కష్టాలు ఎలా తీరుతాయి, గ్రామ పెద్దలు ఎలాగో మనకి స్పందిస్తారు అని రైతులందరూ బాధపడుతూ ఉంటారు. అప్పులు ఎక్కువయ్యి అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. పొలాలు పోగొట్టుకొని, ఇల్లు వాకిలు పోగొట్టుకొని వలసపోయి పట్టణంలో ఏదో కూలి పని చేసుకొని బతుకుతారు. ఇలా ఉండంగా మంచి గ్రామ పెద్ద ఆ ఊరికి ఎన్నికవుతాడు. ఆయన గవర్నమెంట్ దృష్టికి వాళ్ళ బాధలు తీసుకెళ్ళి వాళ్ళకి సరైన న్యాయం జరిగేటట్లు చేసి, ఆ డ్యామేజ్ వచ్చేటట్లుగా చేసి వర్షాలు బాగా పండే విధంగా. చూసారా పిల్లలు, మనము తినే ఆహారము ఎంత కష్టపడితే వస్తుందో. ఈ వీడియో కనుక నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఆల్ అని బటన్ నొక్కండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. పిల్లలు ఉంటాను పిల్లలు.